ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 5వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మీకు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము లోకా శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లిగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కొట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వారిని మెచ్చునా? అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనను. ప్రియులారా, దీని గురించి మనము ధ్యానం చేసినట్లయితే, మరి ప్రభు యొక్క శిష్యులు మా విశ్వాసాన్ని పెంపొందించమంటున్నారు, వృద్ధిపరచమంటున్నారు. అయితే దేవుడు వారికి చెబుతున్నటువంటి ఉపమానం, ఒక దాసుడు ఉన్నాడు, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ దాసుడు పొలం నుంచి వచ్చాడనుకోండి, నువ్వు వెంటనే వెళ్ళి భోజనం చేయమని చెప్తాడా? అలా కాకుండా నాకు భోజనము పెట్టు, ఆ భోజనము ముగించుకున్న తర్వాత నీవు వెళ్ళి భోజనం చేయమని చెప్తాడు. ఆ చెప్పిన దాన్ని బట్టి ఆ దాసుడు చేయటం తప్ప, మరి యజమానుడు లేదా ఆ దాసుడు నాకు మేలు చేశాడని ఆ యజమానుడు భావిస్తాడా అని చెబుతూ, యజమానుడు దాసునికి ఏది చెబితే దానిని ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాడో, అతను కష్టపడి వచ్చినా కానీ యజమానుడు చెప్పిన దానిని చెప్పినట్లుగా దాన్ని చేసి వెళ్ళాడో, అలాగే మీరు కూడా యజమానుడైనటువంటి నేను చెప్పిన దానిని మీరు చెయ్యండి, ప్రతిఫలము ఆశించకండి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ శిష్యులేమో వీరు చేసినటువంటి ప్రార్థనను లేదా వీరు చేసిన విజ్ఞాపనను వెంటనే దేవుడు అంగీకరించాలని వారు కోరుకుంటున్నారు. అలా అంగీకరిస్తేనే వారి యొక్క విశ్వాసం పెరుగుతుందని చెప్తున్నారు. ప్రియాది, ఇది జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మనము కూడా దేవుని యందు విశ్వాసం మనకు ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు తన వాక్యం ద్వారా ఏదైనా వాగ్దానం చేసినప్పుడు అది వెంటనే నెరవేర్పు కావాలనేటువంటి ఉద్దేశం మనలో ఉంటుంది. అది నెరవేర్పు అయితేనే మనము దేవుని యందు నమ్మకంగా ఉంటాం. కానీ అది నెరవేర్పు కాకపోతే సన్నగిలిపోతూ ఉంటాం. ప్రియులారా, దేవుడు చెప్పేది ఏంటి చెప్తున్నాడంటే, దేవుడు చెప్పినటువంటి పని నీవు చేసుకుంటూ వెళ్ళటం కానీ కానీ ఆ వెళ్ళేటప్పుడు ఒక నమ్మకంతో వెళ్ళిపో. అంతేగాని ఇది అవుతుందా కాదా, చేస్తాడా చేయడా, యజమాని దృష్టిలో నేను మరి ఉన్నానా లేనా అనేటువంటి సంశయము అనగా అవిశ్వాసము నీలో ఉండకూడదు అని చెప్తున్నాడు. యజమానుడు చెప్పినట్లుగా నీవు చేసుకుంటూ వెళ్ళటమేనని చెప్తున్నాడు. అందుకనే ఈరోజు మొదటి పట్టణంలో హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చదివినట్లయితే, హబక్కూకు
మొదటి అధ్యాయము 2వ వచనము, యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగబడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. ఈ విధంగా మరి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క మొరను వినటం లేదని, వారికి వెంటనే జవాబు ఇవ్వటం లేదని వారు బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకనే హబక్కూకు 2:1 నుంచి మనం 4 వచనాలు చూసినట్లయితే, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చను. చదువువాడు పరిగెత్తుచూ చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకో, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడదు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును అని చెప్తున్నారు. ఆ హబక్కూకు దర్శనం వచ్చింది. ఆ దర్శనము ఎప్పుడు నెరవేరుతుంది అనేటువంటి ఆతృతతో ఎన్ని రోజులు ఈ దుర్మార్గాలు చూడాలి, ఎన్ని రోజులు ఈ యొక్క బలాత్కారాలు నేను చూడాలి, ఎన్ని రోజులు వీరి యొక్క దౌర్జన్యాలు నేను చూడాలి అని బాధపడుతున్నటువంటి హబక్కూకు చెబుతున్నాడు, నిర్ణయ కాలమున అది జరుగును. మనం వెంటనే ఆతురత పడకూడదండి. అదే చెప్తున్నాడు ఇక్కడ, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము, తప్పక జరుగును. అందుకనే నీతిపరుడట విశ్వాస మూలముగా బ్రతుకుతాడట. ప్రియులారా, దీని గురించి మీకు మామూలుగా ఉన్నటువంటి విషయాలను గురించి మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, రేపు ఉంటామో లేదో మనకు తెలియదు, కానీ రాబోయే సంవత్సరం ఏం పని చేయాలి, ఏ విత్తనం జల్లాలి, వ్యవసాయం చేసేవారైతే, ఉద్యోగం చేసేవారైతే రేపు ఏం చేయాలి, లేదా ఒక నెల రోజుల ప్రణాళిక, లేదా పిల్లలు పుడతారు, పిల్లలకు ఈ వయసులో ఏది చెప్పించాలి, మరి వారు పెద్దవారైన తర్వాత వారి ఫంక్షన్ ఏ విధంగా చేయాలి, లేదా వారికి పెండెంట్లు ఏ విధంగా చేయాలి, ఈ ఆలోచిస్తాం. రేపు ఉంటామో ఇంకో క్షణం ఉంటామో లేదో తెలియనటువంటి దాని గురించి మనము ఉంటామనే విశ్వాసం, ఉంటామో ఉండమో తెలియదు, కానీ ఉంటామనే విశ్వాసము ద్వారా మనము రేపటి ప్రణాళికను మనం సిద్ధం చేసుకుంటూ ఉంటాం. జీవిస్తామనేటువంటి విశ్వాసం చేతనే అన్ని పనులు పురమాయించుకుంటుంటాం ప్రియులారా. కానీ ఎప్పుడు పోతామో తెలియనటువంటి పరిస్థితి ఎవరికీ తెలియదు. కానీ బ్రతుకుతామనేటువంటి ఆశతో మనము, బ్రతుకుతామనేటువంటి విశ్వాసముతో మన ప్రణాళికను నెరవేర్చుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు వాగ్దానము చేసినటువంటి, దేవుడు ఇస్తానన్నటువంటి దీవెన కానీ, పరలోక రాజ్యము కానీ, స్వస్థత కానీ, ఏదైనా కానీ మన ఎడల ఆయన జరిగించు కార్యము ఆలస్యమే కానీ తప్పకుండా జరుగుతుంది. కానీ మనము దానిని గూర్చి విశ్వాసము గలవారమై ఉండాలి ప్రియులారా. తప్పకుండా జరుగుతుందనేటువంటి విశ్వాసము గలవారై దానికోసము ఎదురు చూస్తూ కనిపెట్టుకొనుము అని చెప్తున్నాడు. నీతిమంతులంట ఈ విశ్వాసం మూలంగానే బ్రతికినట్లుగా చెప్పబడుతుంది ప్రియులారా.
మరి పౌలు గారు కూడా చెప్తాడు. ఈరోజు 2వ పట్టణము 2వ తిమోతి 1 నుంచి మనం చూసినట్లయితే 6వ వచనము 1, 2వ తిమోతి 1 అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం మరియు 13, 14 వచనాలు. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. మన దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము అని చెప్తున్నాడు. పిరికితనముగా మనము ఉండకుండా, అంటే అవిశ్వాసంతో ఉండకుండా, ఇహలోకములో వచ్చేటువంటి శ్రమలను గూర్చి కానీ, బాధలను గూర్చి కానీ, హింసలను గూర్చి కానీ మనము దిగులు చెందకుండా, పిరికి వారం కాకుండా ధైర్యముగా దేవుడు తన కృపావరము చేత మనలను ఈ శ్రమల నుండి, ఈ బాధల నుండి, ఈ ఇక్కటుల నుండి ఆయన మనలను విడిపిస్తాడు అనేటువంటి నమ్మకంతో సిగ్గుపడకుండా మనము ఈ శ్రమలను పొందుటలో పాలివారమై ఉండాలని చెప్తున్నాడు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన యథవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము అని చెప్తున్నాను. అంటే నీవు శ్రమలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని, పౌలు గారు ఖైదీలో ఉంచబడ్డాడని సన్నగిల్లిపోకుండా దేవుడు మన ముందు ఉంచినటువంటి ప్రణాళిక ఏంటనేది నీవు తెలుసుకొని దానిని చేరుకుంటాము. ఈ శ్రమలు, ఈ బాధలు ఇవి శాశ్వతము కాదు, మనము యాత్రికులమై ఉన్నాము కనుక ఇహలోక సంబంధమైనటువంటి శ్రమలు కానీ, హింసలు కానీ శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి నమ్మకం కలిగి నీవు స్వార్థ సేవ చేయమని దేవుడు పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. ప్రియులారా, అంటే మనము చేసే పని చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఏవైనా శ్రమలు కానీ, హింసలు కానీ, ఏవైనా ఒడిదుడుకులు కానీ వచ్చినప్పుడు అవిశ్వాసానికి గురి కాకుండా ఉండాలని చెప్తున్నాను. ప్రియులారా, అందుకనే ఈ విశ్వాసము మనకు కలగాలి అంటే, విశ్వాసము దానికి అర్థము నమ్ముట. ప్రియులారా, నమ్మకము అదే విశ్వాసము. ఇది కలగాలంటే ఏం చేయాలంటే రోమీయులకు 10వ అధ్యాయము 17వ వచనము చూసినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. ప్రియులారా, విశ్వాసం ఎలా కలుగుతుంది మనకి అంటే, వినాలి. ముందుగా వినాలంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, లేదా చెబితే వినాలి. వినటం వలనంగా విశ్వాసం కలుగుతుంది. ప్రియులారా, ఆ వినటమే మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది, విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆ విశ్వాసమే మనలను ముందుకు నడిపిస్తుంది. ప్రియులారా, అందుకనే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చినటువంటి మాటలు, దేవుని వాక్యాన్ని మనము వినాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అందుచేతనే నీవు విన్నట్లయితే నీకు విశ్వాసం కలుగుతుంది, నీకు నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం, అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమని అతనితో చెప్పాను.
ఏదైతే నీవు నమ్ముతావో అది ఖచ్చితంగా నీ పట్ల నెరవేరుతుందని వాక్యం సెలవిస్తుంది. అది దేవుణ్ణి నమ్మినట్లయితే. మనుషులను నమ్ముకొనుట, రాజులను నమ్ముకొనుట వ్యర్థం. దేవుని నమ్ముకొనుట నీ వలనైతే సమస్తము కూడా సాధ్యమంటూ చెప్పబడుతుంది ప్రియులారా. దానికి ఉదాహరణగా జరిగినటువంటి సంఘటనలను మనము అబ్రహామును గురించి మనము చాలాసార్లు విన్నాం ప్రియులారా. అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి. అబ్రహామును దేవుడు పిలిచినది రోమేలుకు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకేమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులరా, అబ్రహాము దేవుని నమ్మాడు. ఆ నమ్మకమే అబ్రహాము యొక్క స్థితిని మార్చగలిగింది ప్రియులారా. నిజానికి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు 70 సంవత్సరాలు, అంటే వయసు మొత్తం అయిపోయినటువంటి వృద్ధుడు. అయితే దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము విన్నాడు ప్రియులారా, నమ్మాడు. అబ్రహాం అనుకోవచ్చు, నీ సంతానాన్ని మరి ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా చేస్తాను అని అబ్రహాంతో దేవుడు అన్నాడు. అబ్రహాం అనుకోవచ్చు, నాకు 75 సంవత్సరాలు, సారా మరి ఋతుక్రమం కూడా ఆగిపోయింది, ఇంకిప్పుడు పిల్లలు పుట్టి నాకు ఆకాశ నక్షత్రాల వలె పిల్లలు కలగటం ఏంటి అని అబ్రహాము సందేహించలేదు ప్రియులారా, నమ్మడు. దేవుడు చెప్తే ఖచ్చితంగా అది జరుగుతుందని నమ్మాడు ప్రియులారా. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన వాటిని యొన్నవనుటకు రుజువై ఉన్నది. దీనిని బట్టియే పెద్దలు సాక్ష్యము చెప్పిరి. ప్రియులరా, విశ్వాసం అనేది కనిపించేది కాదు, కనపడని దానిని నమ్మటమే విశ్వాసము. దేవుడు అబ్రహాముకు అప్పుడు పిల్లలు లేరు, షారాకు ఋతుక్రమం ఆగిపోయింది. మరి అబ్రహాముకు 75 సంవత్సరాలు, పిల్లలు కలుగుతారనేటువంటి నమ్మకము ఈ లోకపరంగా లేదు. కానీ దేవుని వలన జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండి తనకు కనపడిన దానిని, తనకు అసాధ్యమైనది అనుకున్న దానిని అది జరుగుతుందని, దేవుని వలన మాత్రము జరుగుతుందని విశ్వాసం ఉంచాడు అబ్రహాము. ప్రియులారా, అబ్రహాము 8వ వచనం, హెబ్రీయులకు 11 8వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. 11వ వచనము 10వ వచనము. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనును గనుక
తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము గాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానంలో ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి చెందిరి. ప్రియులారా, దీని గురించి మనము ఆలోచించినట్లయితే, దీని గురించి మనం ధ్యానించినట్లయితే, అబ్రహాముకు ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు వెళ్ళమన్నాడు, బయలుదేరి వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, నమ్మాడు. దేవుని వలన సమస్తము జరుగుతుందని నమ్మాడు, బయలుదేరాడు, వెళ్ళాడు. కానీ ఈ లోకపరంగా ఏది జరిగేటువంటి అవకాశం లేదు, కానీ నమ్మి వెళ్ళాడు. ఒకరోజు 2 రోజులు నమ్మకం కాదండి, 25 సంవత్సరాల పాటు దేవుని నమ్ముతూనే ఉన్నాడు. సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మరలా కనపడుతున్నాడు. నీ ఇసుకను ఆకాశ నక్షత్రాలు చూడు, సముద్రపు ఇసుకను చూడు, ఈ దేశం అంతా చూడు, ఇదంతా నీ సంతానానికి ఇస్తానంటున్నాడు. మళ్ళీ 1 సంవత్సరం కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు. అక్కడ నుంచి బయలుదేరి ఇంకో దేశానికి వెళ్ళమంటున్నాడు, వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఇది చూసావా, ఈ చుట్టూ ఉన్న ప్రదేశం అంతా ఎంత బాగుందో చూసావా, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానంటున్నాడు. 1 రోజు 2 రోజులు కాదండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల పాటు చెబుతూనే ఉన్నాడు, వింటూనే ఉన్నాడు. అంతేగాని ప్రభువా 75 సంవత్సరాలు వచ్చినాయి, 76 సంవత్సరాలు వచ్చినాయి, 75 సంవత్సరాలు వచ్చినాయి, 75 వచ్చినాయి, 76 వచ్చినాయి, 77 వచ్చినాయి, 80 వచ్చినాయి, 85 వచ్చినాయి, 90 వచ్చినాయి, 95 వచ్చినాయి, ఇంకెప్పుడు ఇస్తావు ప్రభు, ఎప్పుడు నా సంతానం వృద్ధి అవుతుందో ప్రభు, ఒక పిల్లోడు కూడా లేడే అని దేవుని ఈనాడు కూడా ప్రశ్నించలేదు. ప్రియులారా, సరే 100 సంవత్సరాలు పోయిన తర్వాత పిల్లవాడిని ఇచ్చాడు. ఆ పిల్లవాడికి 16, 17 లేదా 20 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత బలి ఇమ్మన్నాడు. సుమారుగా ఇస్సాకు 16 సంవత్సరాలు పొలాలను నెత్తి మీద పెట్టుకుని వెళ్ళేటటువంటి వాడు. దేవునికి బలి అర్పించాలంటే గొర్రె పిల్ల కావాలి అనేటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. అంటే అన్నీ తెలిసినటువంటి వాడు ఇస్సాకు. ఆ ప్రాయము వచ్చే వరకు కూడా ఉంచినటువంటి దేవుడు ఆ ప్రాయము వచ్చిన తర్వాత అబ్రహామును పిలిచి 75 సంవత్సరాల తర్వాత పిలిచి 100 సంవత్సరాలు పోయిన తర్వాత 25 సంవత్సరాలు పోయిన తర్వాత పిల్లవాడినిచ్చి మరలా 16, 17 సంవత్సరాలు జరిగిన తర్వాత పిల్లవాడిని బలివమ్మని అన్నప్పుడు, ఏంటి ప్రభువా, నా సంతానానికి ఇదంతా ఇస్తానన్నావు, సూర్యనవుల వల్లే, ఆకాశ నక్షత్రాల వల్లే, మరి నా వృద్ధి చేస్తానన్నావు అని ఒక్క మాట కూడా దేవుణ్ణి అనకుండా బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఏమాత్రము అబ్రహాములో అవిశ్వాసం కలగలేదు. ఏంటి, ఇస్సాకును బలిస్తే దేవుడు నా సంతానాన్ని ఎలా వృద్ధి చేస్తాడు అని అనాలి. సంకోచించలేదు ప్రియులారా. మరి అట్టి విశ్వాసం, తను ఏం జరగబోతుందో తెలియదు. ఈ దేశంలో పరదేశంలో మనము దేవుడు తన చిత్త ప్రకారం ఏమైతే చేస్తాడో అది దేవుడు చెప్పినట్లు చేసుకుంటూ వెళ్ళాడు తప్ప దేవుని నుండి మరి ఏ విధమైనటువంటి కార్యం జరుగుతుందో అని సందేహించలేదు పిల్లలారా. ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా చేశాడు. యజమానుడు చెప్పినట్లుగా సేవకుడు ఏ విధంగా చేశాడో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని దేవుణ్ణి ప్రశ్నించలేదు ప్రియులారా. అట్టి విశ్వాసము నీలో నాలో కలగాలని దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. అదే శిష్యులు అడుగుతున్నారు, శిష్యులకు అదే సమాధానం చెప్తున్నాడు. మీరు చేసుకుంటూ వెళ్ళాలి, నేను చెప్పింది నమ్మాలి,
ఇప్పుడు జరుగుతుందా, రేపు జరుగుతుందా, ఇవాళ ప్రార్థన చేసేస్తే వెంటనే నీకు జవాబు చేయాలంటే దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఎలా ఉందో నాకైతే తెలియదు. కనుక దేవుని చిత్తానికి లోబడి దేవుడు తప్పక కార్యాన్ని జరిగిస్తాడని నువ్వు నమ్మి నీ పనిని చేసుకుంటూ వెళ్ళాలి ప్రియులారా. అదే దేవుడు చెప్తున్నాడు. మరి నోవాహు కూడా సుమారుగా తను రక్షించబడడో లేదా వర్షం వస్తుందో మునిగిపోతుందో తెలీదు. దేవుడు చెప్పాడు జలప్రళయం వస్తుంది, మొత్తం భూప్రపంచం అంతా మునిగిపోతుంది, మనుషులందరూ నాశనం అయిపోతారు, నువ్వు ఓడను తయారు చేసుకో అని చెప్పారు. తయారు చేసాడు. 1 రోజు 2 రోజులు కాదు, సుమారు 100 సంవత్సరాలు తయారు చేసినట్టుగా మనం చూడవచ్చు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ఆ 100 సంవత్సరాల పాటు దేవుని యొక్క మాటను రోజు వచ్చి దేవుడు ఓడను తయారు చేస్తున్నావా, చెయ్యి, రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది వర్షం అని చెప్పాడు. 100 సంవత్సరాల పాటు తను ఆ చెప్పినది నెరవేరుస్తూనే ఉన్నాడు, చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. తర్వాత జలప్రళయం వచ్చింది. దేవుని మాటను నమ్మి ఓడను తయారు చేసుకున్నందుకు నోవాహు తన కుటుంబము రక్షింపబడింది ప్రియులారా. నోవాహును హేళన చేసిన వారు మునిగిపోయారు ప్రియులారా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు శిష్యులు దేవుణ్ణి విశ్వాసము పెంపొందించమని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట, నీకు అనుదినము దేవుడు విశ్వాసాన్ని పెంపొందించాలంటే దేవుడు అద్భుత కార్యాలు చేయాలని నీవు భావిస్తున్నావేమో. అలా కాదు. మరి సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు, మరి నీవు సువార్తను ప్రకటించాలంటే, మరి సువార్తను ప్రకటించేటప్పుడు నాకు అంత పోల్పాన్పుగా ఉంటుందని పౌలు భావించాడానంటే భావించలేదు ప్రియులారా. అందులో బూడన్ని శ్రమలు వస్తాయని పౌలుకు తెలుసు. అందుకని పౌలు గారు అంటున్నాడు, ఈ లోకములో శ్రమలు అనుభవించినా కానీ పొందబోయేటువంటి లోకములో, రాబోయే లోకములో నేను ఆ రాజ్యములో నేను పాలు పొందుకుంటాను. ఈ శ్రమల నుంచి విడిపించగలిగినటువంటి వాడు, ఈ బాధల నుంచి విడిపించగలిగినటువంటి వాడు మన దేవుడు ఉన్నాడు. ఈ శ్రమలు శాశ్వతము కాదు. ఈ లోకము, మరి యాత్రికులమైనటువంటి మనము ఈ లోకములో వస్తున్నటువంటి శ్రమలు కానీ బాధలు కానీ శాశ్వతమైనవి కావు అని పౌలు గారు భావించాడు. కనుకనే తిమోతికి చెబుతూ, నువ్వు ఎక్కడా కూడా భయపడకుండా, అవిశ్వాసానికి లోనవ్వకుండా విశ్వాసముగా నేను ఏదైతే నీకు బోధించాను దాన్ని బట్టి నీవు దేవుని సువార్తను ప్రకటించు. ఈ లోక హింసలకు నీవు భయపడవద్దని చెప్తున్నాను. ప్రియ క్రైస్తవుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు అడిగిన వెంటనే దేవుడు, నేను కష్టపడిపోయాను, నేను శ్రమ పడిపోయాను, నాకు ప్రతిఫలం వచ్చేయాలని ఆశించకుండా నీవు చేసేది చేసుకుంటూ వెళ్ళాలి. నీవు అనుభవిస్తున్నది అనుభవించుకుంటూ వెళ్ళాలి. దేవుడు నిర్ణయ కాలము ఎప్పుడైతే ఉందో అప్పుడు తన వాగ్దానాన్ని నీ పట్ల నా పట్ల తప్పకుండా నెరవేరుస్తాడు. ఆ నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసమును కలిగి మనము ముందుకు కొనసాగుదాం. శ్రమైనా, హింసైనా, బాధైనా, వ్యాధైనా, మరి ఏదైనా కానీ మనలను అవిశ్వాసము నుండి తొలగించకుండా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యములో మనం పాలు పొందటానికి, ఆ పాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడనేటువంటి నమ్మకమును కలిగి, ఈ లోక శ్రమలు శాశ్వతము కాదని, ఈ లోకములో శ్రమలు మనలో హింసించినా కానీ ఆ రాజ్యములో సుఖ సంతోషాలతో మనం జీవిస్తామనేటువంటి నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి ఈ విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిద్దాం.
దేవుని రాజ్యం చేరుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.